క్యారెట్ కొబ్బరికూర ఇలా చేస్తే పిల్లలు కూడా తినమన్న వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. ఎందుకంటే కళ్ళు కూడా బాగా కనిపిస్తుంది క్యారెట్ తినడం వల్ల. ఈ కర్రీకి ఏంటంటే ముందుగానే నేను పావు కేజీ క్యారెట్ తీసుకున్నాను. కట్ చేసేసుకొని చక్కెరలా కట్ చేసేసుకొని కళ్ళాయి పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టండి. ఒక 10 నిమిషాల్లో ఉడికిపోతాయి అనమాట. ఇవన్నీ చూసారు ఎలా ఉడికి మెత్తగా ఉడికిపోకూడదు. నెక్స్ట్ తీసేయాలి. అదే పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి పోపు వేసుకోండి. అలాగే ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకొని 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి. ఉప్పు, పసుపు వేయండి. వేసాక నెక్స్ట్ కొబ్బరికూర అనమాట. నేను రాజపప్పు తీసుకున్నాను కొబ్బరికూర. ఇది కూడా వేసి వేగనివ్వండి. వేగిన తర్వాత మనం కట్ చేసిన క్యారెట్ ఉంది కదా, అదే ఉక్కించుకున్న క్యారెట్ ఉంది కదా, అది వేసేసి వేగించండి. కొంచెం తర్వాత పెప్పర్ పౌడర్ వేసాను ఇక్కడ నేను. మీకు నెక్స్ట్ ఈ ప్లేస్లో కారం కూడా వేసుకోవచ్చు. రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి, బాగుంటుంది. నేను నెక్స్ట్ మా పక్కనేమో పప్పు టమాటా అనమాట ఇది చేశాను. ఈ పూట మా వంట అనమాట ఇది. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఇది చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఫ్రెండ్స్, కొబ్బరికూర వేసి చేసిన ఈ సీక్రెట్ ఫ్రై తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, కొబ్బరి వేసిన ఈ రెసిపీ ఈ సీక్రెట్ తప్పకుండా ట్రై చేయండి. కొబ్బరికూర క్యారెట్ అనమాట ఫ్రై అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ పిల్లల కోసం మీకు ట్రై చేసేయండి తప్పకుండా. బాయ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.